హాయ్ అండి, నా పేరు దుర్గాప్రసాద్. చెప్పే కదా మీకు సూపర్ వండర్ఫుల్ వెంచర్ అని చెప్పేసి. ఇది మన విజయవాడ హైవేకి ఆనుకుని ఉందండి. ఇది హైవేకి ఆనుకుని ఉంది. 23 acres ప్రాజెక్ట్, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. చూడండి డెవలప్మెంట్స్ ఎంత వండర్ఫుల్గా ఉన్నాయో. అసలు ఫుట్పాత్లు కానీ, మీకు నెంబర్ ప్లేట్స్ కానీ, ఈవెన్ ఏ టు జెడ్ మన ఖమ్మం కానీ, ఈ ఎలక్ట్రిసిటీ ఏ టు జెడ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనల్ ఎల్పి కూడా వచ్చి మనకి రెడీగా ఉందండి. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. ఇది ఇందులో కమర్షియల్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి ఊరికి కూడా నియర్ బై ఉందండి. ఊరికి ఆనుకుని ఉంది. మనకి ఆ బిల్డింగ్స్ అయితే కూడా కనపడుతూ ఉన్నాయి. నియర్ బై ఊరికి ఆనుకుని, హైవేకి ఆనుకుని, జస్ట్ పంతంగి టోల్ గేట్కి జస్ట్ 100 మీటర్స్ అండి. ఇది ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో, రీజనల్ రింగ్ రోడ్కి కూడా మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాం. అంటే రీజనల్ రింగ్ రోడ్ వల్ల దీని అప్రిషియేషన్ కానీ, ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ రావడం, అందులోని చాలా బ్రైట్గా హైవేకి ఆనుకుని, విజయవాడ హైవే అనేది 8 లైన్ హైవే అండి. ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ కానీ ఏదైనా కూడా 30 minutes డ్రైవ్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 కానీ, నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇదంతా కూడా మనకి జస్ట్ 30 minutes డ్రైవ్లో ఉంటుంది. నియర్ బై ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉందండి. మనకి రీసెంట్గా ఇక్కడ మల్కాపూర్ దగ్గర మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఒక 2000 ఎకరాల్లో శాంక్షన్ అయిందండి. అవన్నీ కూడా గ్రీన్ జోల్డ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి. వాటి వల్ల మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నియర్ బై ఉండడం, హైవేకి ఉండడం, ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి ఏదైతే చౌటుప్పల్ ఉందో, చౌటుప్పల్ మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్నామండి. మనం మున్సిపాలిటీకి ఒక 3 km డిస్టెన్స్లోనే ఉన్నాం. చౌటుప్పల్ అనేది ఎంత పెద్ద టౌన్ అనేది మీ అందరికీ తెలుసు. అది కాకుండా మెయిన్ హైవే 8 లైన్ హైవే ఇక్కడ నుంచి మనకి ఆంధ్ర తెలంగాణకి 2 రాజధానులకి మధ్యన ఉందండి ఈ ప్రాజెక్టు. 2 రాజధానులు కలిపే హైవేనే విజయవాడ హైవే. మనకి మేజర్ అడ్వాంటేజ్ అంటే హైవే ఫేసింగ్, 8 లైన్ హైవే ఫేసింగ్ ఉండడం, రీజనల్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం, ఇట్లా చాలా అడ్వాంటేజెస్. డెవలప్మెంట్స్ కూడా మీరు చూశారు కదా. అసలు ఈ డెవలప్మెంట్స్ ఇప్పటివరకు ఇంత అన్నీ కంప్లీటెడ్గా ఏ ప్రాజెక్ట్లో అయితే మనం చూడలేదండి. ఏదో పెండింగ్ ఉంటుంది. ఇందులో ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో సైజెస్ కూడా మనకి 150, 200, కార్నర్ బిట్స్ అయితే 200 అట్లా మినిమం సైజెస్ నుంచి కూడా ఉన్నాయి. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి. మనకి బ్యాంక్ లోన్ కూడా 70% నుంచి మనకి అవైలబుల్ ఉంది ఆ ప్రొఫైల్ని బట్టి. అందుకని ఇందులో మీరు అసలు మిస్ అవ్వద్దండి. ఇది మనకి ఒక స్టేటస్ సింబల్ కింద ఉంటుంది. ఇందులో ఒక ప్లాట్ అనేది మనకు ఉంటే ఒక స్టేటస్ సింబల్ కింద ఉంటుంది. ప్లాటింగ్ నెంబర్స్ కూడా వేసారండి ఆల్రెడీ. మనకి స్ట్రీట్ నెంబర్ కానీ, స్ట్రీట్లో ఉన్న ప్లాట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేశారండి. ఇది మాత్రం ఎక్సలెంట్ ప్రాపర్టీ సార్. దీన్ని మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఒక స్టేటస్ సింబల్ కింద ఉంటుంది సార్. మనకి నియర్ బై లోపల పార్క్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాం.